ఈరోజు మన ప్రభువైన యేసయ్య మనతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. వినడానికి మనం సిద్ధంగా ఉన్నామా? అన్న వాళ్ళు రెండు చేతులు ఇచ్చి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా మంచిదమ్మా. మరి ఆదివారం టు ఆదివారం చూస్తున్నాం. మనం ఆదివారం టు ఆదివారం కదా. మధ్యలో ఆరాధనలు ఉన్నాయా, సంఘం ఆరాధనలో? కానీ వాటికి చాలా మంది రాలేదు. ఎందుకంటే తప్పదు. ఇక్కడ మనము మరి ఈ మహానగరంలో బతకాలంటే రెండు చేతులతో సంపాదించాలి. అవునా? రెండు చేతులతో సంపాదిస్తేనే వచ్చిన పిజ్జాలకి, బర్గర్లకి, రెస్టారెంట్లకి సరిపోతాయి. అంతేనా కదా? వేస్ట్ ఖర్చులు ఎక్కువ మన హైదరాబాద్లో. సరే, ఏదైనప్పటికీ సంపాదించుకోవటం దేవుడు శక్తినిచ్చాడు. హల్లెలూయా. దేవుడు శక్తినిస్తేనే మనము కష్టపడగలం. దేవుడి శక్తి ఇవ్వతే అందువల్ల మరి మిగతా రోజుల కనపడకపోయినా నీ గురించి అయితే నిరంతరం మేము ప్రార్థన చేసే వారంగా ఉన్నాము. ఆ విధంగానే దేవుడు మన అందరినీ తన కృప ద్వారా జ్ఞాపకం చేసుకున్నాడు. మరి అందుకే మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, అల్పునైన నన్ను, అభాగ్యునైన నన్ను, బలహీనైన నన్ను దేవుడు తన సన్నిధిలో మరి నిలబెట్టుకొని తన శక్తి చేత, తన బలము చేత, తన కృప చేత దేవుడే నాకు తోడుగా ఉండి ఆయన మాటలు అదిగో మీతో పంచుకోవటానికి దేవుడిచ్చిన భాగ్యాన్ని బట్టి కూడా దేవుడికి కృతజ్ఞతాస్తులు తెలియజేసుకుంటూ వాక్యం ధ్యానం చేసుకుందాం. అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తులైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ వచనం, 2వ అధ్యాయము 9వ వచనము. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణము చాలమ్మా, కింద లైన్ కొట్టాలి. దూతల కంటే కొంచెము యేసు వానిగా ఆయనను చూస్తున్నాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం కాబట్టి వాక్యానికి వెళ్తాం. ఇక్కడ అపోస్తలుడైన పౌలు ఎవరైనా మా ఇంటి పక్కన ఉంటాడా? అపోస్తలుడైన పౌలు మరి ఆయన యేసుక్రీస్తు చనిపోయిన తర్వాత, యేసుక్రీస్తు మరణించిన తర్వాత ఇలాగా మనం దేవుని బిడ్డలు ఆరాధించుకునేటప్పుడు వచ్చి వాళ్ళందరూ ఏం చేస్తాడు? హింసిస్తాడు, బాధ పెడతాడు. దేవునికి వ్యతిరేకి ఒకప్పుడు. ఎవరమ్మా? దేవునికి వ్యతిరేకం. నేను కూడా వ్యతిరేకం ఒకప్పుడు. దేవుడు బాగా తెలుసండి, ఎవరైతే దేవుని వ్యతిరేకిస్తాడో, ఎవరైతే దేవుని ఇబ్బంది పెడతాడో వాళ్ళే దేవుని పని కొరకు నిర్మించుకుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంతే దేవుని యొక్క గొప్పతనం చూడు. పౌలు కూడా ఆరాధించే బిడ్డల్ని, దేవుని యొక్క నామంలో ప్రార్థన చేసుకునే వాళ్ళని హింసించేవాడు, బాధ పెట్టేవాడు. చివరికి ఆయన ఏం చేస్తాడు? హత్యలు కూడా చేస్తాడు. స్టీఫెన్ ఆ విధంగా రాళ్ళతో చంపబడటానికి కారణభూతుడు అపోస్తలుడైన పౌలు. సౌలుగా ఉన్నప్పుడు, పౌలుగా మారక ముందు. ఓకే, తర్వాత పౌలుగా ఆయన మారు మనసు పొందుకొని ఎవరినైతే ఇబ్బంది పెట్టారో, ఎవరైతే బాధ పెట్టారో, ఎవరినైతే హింసించాడో, యేసయ్యని ఎవరిని హింసించాడు? యేసయ్యనే హింసించాడు. దేవుని బిడ్డలు హింసిస్తే ఎవరైనా కానీ, దేవుని బిడ్డలు అవమానపరిస్తే ఎవరైనా కానీ వాళ్ళని దేవుని హింసించినట్లు. అందుకే సౌలా నన్ను ఎందుకు హింసిస్తున్నావు అంటాడు. అంటే దమస్కు మార్గంలో అంటే పాపం అప్పటికి మహానుభావుడు నేత్రాలు కోల్పోతాడు, అంధకారంలో పడిపోతాడు. సౌలు అంధకారంలో ఉండి ఎవరయ్యా నేను ఎప్పుడు హింసించానయ్యా అంటాడు. అంటే నా ప్రజల్ని, నా నామములో ప్రార్థన చేసే వాళ్ళని, నా సన్నిధిలో ఉన్న ఎదుగుతున్న వాళ్ళని నువ్వు హింసించావు కదా, వాళ్ళు హింసిస్తే నన్ను హింసించినట్లే అని దేవుడు చెప్పి, ఆ దేవుడు ఎవరైతే బాధ పెట్టారో ఆయన్నే, ఎవరైతే వ్యతిరేకించారో ఆయనే
దేవుని పనివాడిగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సౌలు పౌలుగా మారిపోయాడు. అందుకే ఆయన జీవితం మన అందరికి ఒక ఆదర్శం. ఆయన జీవితము మన అందరికీ ఒక ఆదర్శము. ఆయన జీవితం ద్వారా ఈరోజు చాలా మంది అన్ని వదులుకొని ఆయన దేవుళ్ళకి రాకముందు గొప్ప ధనవంతుడంట సౌలు. ఆయన రోమ ప్రభుత్వంలో ఒక అధికారి అయినప్పటికీ దేవుని కొరకు సమస్తము వదిలిపెట్టి దేవుని యొక్క పని ప్రారంభించడానికి ఆయన ఇంట్లోంచి వచ్చేటప్పుడు ఆయన ఏమి పట్టుకోరాకుండా దేవుని మీద ఆధారపడి ఆయన 14 సంఘాలను ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 14 సంఘాలు ఏర్పాటు చేసి దేవుడి కొరకు హతసాక్షిగా మిగిలిపోయిన వాడు ఈ పౌలు. ఈయన చక్కటి మాట్లాడే ఈరోజు ఇప్పుడే దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు గురించి మనం తెలుసుకుంటున్నాము. యేసు క్రీస్తు గురించి, యేసు ప్రభుల వారి గురించి మనం తెలుసుకుంటున్నాము, వింటున్నాము. కానీ వాటిని మనం అనుసరించే వారుగా లేకపోతున్నాం. అదే బాధ. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడే బాధపడుతూ ఉంటాడు. ఎన్న వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని ఏం చేయాలంట? నెమ్మది వేసుకుంటూ ఉండాలంట. నెమ్మది వేసుకుంటూ అంటే తెలుసా మనకి అందరికి? ఏమో ఈ కాలం తెలియదమ్మా. తెలుసా నెమ్మది వేసుకుంటూ అంటే ఏంటమ్మా? నెమ్మది వేసుకుంటూ అంటే కానీ నెమ్మది వేసుకుంటూ అంటే మన గేదెలు నెమ్మడేస్తాయి కదా, బాగా ఎక్కడికి మేయటానికి పోతాయి, కడుపు నిండా మేస్తాయి, మళ్ళీ దాన్ని ఎనికి తెచ్చుకుని నెమ్మది వేసుకుంటూ ఉంటాయంట. అంటే దేవుని యొక్క వాక్యం కూడా అలాంటిదే. దేవుని వాక్యము ఎంత మధురం అండి. మీకు తెలిసే లేదు, చిన్నప్పుడు మరి అందరికి అనుభవం ఉంటుంది. చిన్నప్పుడు చాక్లెట్ తింటున్నావు కదా, చాక్లెట్ కానీ ఏదైనా స్వీట్ తిన్నప్పుడు అయిపోతున్న సందర్భంలో గొంతు దగ్గర పోయి మళ్ళీ బయటికి తెచ్చుకుంటాం. అవునా? అనుభవం ఉందా ఎవరికన్నా? నాకైతే ఉందండి. ఎందుకంటే అది మళ్ళీ ఆ తీపి పొందుకోవాలని ఇక్కడ రాకపోయింది, మళ్ళీ ఈ తరంగంలోనే నోట్లోకి వచ్చింది, దాన్ని మళ్ళీ గుర్తు చేసుకుంటూ ఉంటాం. అది కడుపు లేకపోతే బయటికి రాదుగా, నోట్లో ఉండదు. టేస్ట్ అనేది నోట్లో ఉన్నంత చెప్పే. అందుకే దావీదు దుంటే తేనె ధారల కంటే మధురమైనది నీ మాట అయ్యా, నీ వాక్యం అయ్యా. దుంటే తేనె ధారల కంటే మధురమైంది యేసయ్య వాక్యం. అందుకే వాక్యము విని దాన్ని నెమ్మది వేసుకుంటూ ఆ వాక్యం ప్రకారంగా మన జీవితాలు ఉన్నప్పుడు మనం ఉన్నతమైన స్థితిలో చేస్తాం. హల్లెలూయా. ఉన్నతమైన స్థితిలో ఆన్ చేశారా ఇది ఎవరన్నా? ఉన్నతమైన స్థితిలో ఉంటారు. దేవుని స్తోత్రం. అందుకే దేవుని యొక్క వాక్యం మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. ఏమని మాట్లాడుతున్నాడు ఆయన? ఒకే ఒక మాట ఇందులో 2వ అధ్యాయంలో చదవబడిన 9వ వచనంలో ఒకే ఒక్క మాట ద్వారా ఈరోజు వాక్యం పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఆ మాట ఏంటంటే, ఆయన ప్రతి మనిషిని కొరకు మరణము, చెప్పండమ్మా అక్కడ చూసి, మరణము అనుభవించాడు. అమ్మా వినండి, ఆయన ఎవరైనా? యేసయ్య. వినండి, యేసయ్య ప్రభుని యేసుక్రీస్తు. ఆయన మన అందరి కొరకు, మనుషుల అందరి కొరకు మరణం పొందుకున్నాడంట. మరణం పొందుకొని మనకి మరణం లేకుండా చేశాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య మరణం పొందుకొని మనకి మరణం లేదు. ఓ మరణమా, నీ ముళ్ళు ఎక్కడ? ఛాలెంజ్ ఎక్కడ? నేను మరణంలోకి వెళ్ళను. ఎందుకంటే నా బదులు నా యేసయ్య మరణం పొందుకున్నాడు. నా పాపములు తన మీద వేసుకున్నాడు, నా అపరాధములు తన మీద వేసుకున్నాడు. వేసుకొని ఏమయ్యాడంటమ్మా? మనుషులు అందరి కొరకు. ఈ భూ ప్రపంచంలో కొంతమంది మరణించారు. మన భారతదేశంలో స్వతంత్ర పోరాటంలో చాలా మంది మరణించారు. అది ఒక ప్రాంతము కొరకే మరణించారు. అవునమ్మా, ఒక ప్రాంతము కొరకే. కానీ యేసయ్య మరణించింది భూప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు మరణించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆ మరణపు ముళ్ళు మనకు ఉండకూడదని, ఆ మరణపు వేదన మనకు ఉండకూడదు. ఆ మరణపు వేదన మనకుంటే అగ్ని ఆరదు, పురుగు భయంకరం. అక్కడ ఆ భయంకరమైన మరణము మనకు ఉండకూడదని, ఆ భయంకరమైన వేదన మనకు ఉండకూడదని ప్రభు మన కొరకు మరణించాడు. చాలా ఈజీ. మరణం అంటే చాలా
ఈజీగా మాట్లాడతాం మనం. మరణం ఏముంది కదా, మరణంలో ఇప్పుడు గన్ను పెట్టుకొని కాల్చామనుకో, ఒక బుల్లెట్ పోతే టప్పున పడిపోతాం. కానీ యేసయ్య మరణం పొందుకొని అలాంటి మరణం కాదు ఆయన. వేదనకరమైన మరణం. ఎంత వేదన! గెత్సేమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు, తన తండ్రి దేవుడితో మాట్లాడుతున్నప్పుడు, ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన చెమట రక్తముగా మారిపోయింది. అంటే ఎంత వేదన పడ్డాడండి, ఎంత వేదన! ఆ చెమట రక్తముగా మారాలంటే 120 ఉన్న బీపీ 500కి వెళ్ళిపోయిందంట. 500, 600కి వెళ్తేనే అప్పుడు మనలో ఉన్న ఒక నీటి బిందువు రక్త బిందువుగా మారిపోయిందంట. ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అంత టెన్షన్ ఉంటే చస్తాం మనం, అంత టెన్షన్ ఉంటే మరణిస్తాం, చనిపోతాం మనం. కానీ యేసయ్య అంత వేదన పడ్డాడు. ఆ వేదనకరమైన మరణం అది. ఆ మరణము ఆయన ఎంత ప్రేమతో అనిపించాడో తెలుసా? ఎంత ప్రేమ! ఎందుకంటే నేను మరణించటం ద్వారా నా బిడ్డలు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా బిడ్డలు బ్రతుకుతారు నీ మరణించటం ద్వారా, నేను చనిపోవటం ద్వారా నా బిడ్డలు బ్రతుకుతారు అని ఆశ కలిగి ఆయన ఆ వేదన పక్కన సాతానుడంట వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? ప్రతిసారి ఆ సిలువ మోసేటప్పుడు యేసయ్య 3 సార్లు పడిపోతాడు కదా, పడిపోయేటప్పుడు, నీరసపడేటప్పుడు సాతాను పక్క నుండి పల్లిగిలిస్తా ఉంటాడంట. నువ్వు పడిపోయినావు, ఇక నడవలేవులే ఏమని. అప్పుడు అయ్యో, నేను సాకపోతే, నేను ఆ గొలకొత్త కొండ మీదకి వెళ్ళకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి? మనని జ్ఞాపకం చేసుకుని శక్తి పుంజుకొని ఆయన నడుతూ ఆ 130 బరువు గల చిలువను మోస్తూ వెళ్తాడంట. ఎంత ప్రేమ అండి యేసయ్య! యేసయ్య మన మీద ఎంత ప్రేమ, ఎంత దయ ఆయనకి. ఎంత ప్రేమయ్యా నేనంటే నీకు, ఎంతో ప్రేమయ్యా నేనంటే నీకు. ఎంత ప్రేమ, ఎంతో ప్రేమ. ఆ ప్రేమ పొందుకున్న మనము ధన్యులము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ధన్యులు అమ్మ, దేవుని బిడ్డలు ధన్యులు అంటారు. అందుకే, ఎందుకంటే ఆయన ప్రేమ మనపై ఉంచాడు కాబట్టి, ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు మరణించాడు కాబట్టి, ఆయన రక్తమంతా మన కొరకు కార్చాడమ్మా. తన విలువైన ప్రాణం పెట్టాడు. ఆయన మరణము జయించిన, తిరిగి లేచిన దేవుడు మన ప్రభు. అందుకే ఆయన మరణాన్ని చక్కగా ఇక్కడ పౌలు వివరిస్తున్నాడు. ఆయన ప్రతి మనిషిని కొరకు, ఇప్పుడు పుట్టిన వాళ్ళ కొరకు, పుట్టపో తరమ వారి కొరకు కూడా యేసయ్య మరణించాడు. ప్రతి ఒక్కరూ నిత్య జీవంలో ఉండాలని, ప్రతి ఒక్కరు సంతోషకరమైన జీవితం జీవించాలని, ప్రతి ఒక్కరు ఆనందంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ దేవుని యొక్క ఏర్పాటు చేసిన రాజ్యంలో, పరలోకంలో, నిత్య జీవంలో ఉండాలని ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన కొరకే మరణించాడమ్మ. కనుక ఆయన మరణము మనము జ్ఞాపకం చేసుకునే వారుగా ఉండాలి. యేసయ్య చివరి రోజులు 12 మంది శిష్యులతో ఆయన చివరి సావంత భోజనం, ప్రభు భోజనం అంటారు. ఈరోజు మనం ప్రభు భోజనం పుచ్చుకోబోతున్నాం కదా. ఆ ప్రభు ఆరాధనలో, బలారాధనలో మనం అందరం పాలు పొందుకోబోతున్నాం కదా. ఆ బలారాధనలో యేసయ్య ఆ శిష్యులతో చివరి, ఇది నా రక్తము, ఇది నా శరీరము, నా మరణమును జ్ఞాపకం చేసుకున్నటకై దీనిని చేయమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆయన యేసయ్య ప్రతి ఒక్కరి కొరకు మరణించాడు, ప్రతి ఒక్కరి కొరకు మరణించాడు. కానీ ఆ మరణాన్ని అంగీకరించి, ఆ త్యాగాన్ని అంగీకరించి ఆయన బిడ్డలుగా మారిపోయింది మాత్రం కొంతమంది. ఇంకా చాలా మంది తెలుసుకోవాలి. చాలా మంది ఆ నరకంలోకి పోకూడదు. చాలా మంది నిత్య జీవులోకి రావాలి. ఆ తెలుసుకున్న వారము నిత్య జీవులో ఉంటాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఆ మరణాన్ని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు ఆ పలుకుతున్న మాటల్ని, ఆ సత్యాన్ని తెలుసుకొని దేవుడి కొరకు నేను ఏ విధంగా జీవించాలి, మరణించిన నా యేసయ్య నా కొరకు మరణించాడు, దేవుడి కొరకు మనము జీవించాలి, దేవుడి కొరకు జీవించాలి. దేవుని కొరకు ఏ విధంగా జీవించాలి అనేది ఆలోచన కలిగిన వాడిగా పౌలు ఉన్నాడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరం కూడా దేవుని కొరకు ఎలా జీవించాలి, మన కొరకు మనం జీవిస్తాం తప్పదు. కానీ అదే సమయంలో దేవుని కొరకు కూడా మనం జీవించాలి.
మనము ఆ దేవునికి మనము దేవుని యొక్క బిడ్డలుగా ఎదుగుతున్నప్పుడు ఈ లోక సంబంధమైన దీవులు వస్తాయని పదే పదే చెప్తా ఉంటాను. ఫస్ట్ ఆయన కొరకు జీవించినప్పుడు, ఆయన నీతి కొరకు జీవించినప్పుడు, ఆయన రాజ్యం కొరకు జీవించినప్పుడు ఈ లోకపు ఆశీర్వాదములన్నీ మనకు వస్తాయి. దేవుని నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5వ అధ్యాయము 14 వచనము 15 వచనము జ్ఞాపకం చేసుకొని మనం ముందుకు సాగుదాం. ఇక్కడ పౌలు ఏమన్నాడంటే చూడండి, ఆ మరణము యేసయ్య ఆయన మరణము పొందుకుంటానికి ప్రధానమైన కారణం ఏంటంటే అందులో ప్రేమ కనబడుతుంది. ఏమ్మా? అందులో ఏం కనబడుతుందమ్మా? ప్రేమ కనబడుతుంది. యేసయ్య మనల్ని ప్రేమించాడు. యేసయ్య మనల్ని ప్రేమించాడు కనుక తన బిడ్డలుగా మనం పాపంతో ఉన్నప్పటికీ, అపరాధముతో ఉన్నప్పటికీ, ఇదిగో తన రక్తము చిందించి ఆ రక్తములో కడిగి మన్ని పరిశుద్ధులుగా ఏర్పాటు చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయం 14లో ఇక్కడ చూడండి, క్రీస్తు చాలమ్మా. ఇక్కడ ఆయన పౌలు ఏం గుర్తు చేసుకుంటున్నాడు? క్రీస్తు ప్రేమ. ఏం జ్ఞాపకం చేసుకున్నాడమ్మా? క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తున్నదంట. అబ్బా, ఈ మాట ఆత్మీయంగా ఆలోచించండి. ఒక్కసారి ఆత్మీయంగా ఆలోచించండి అమ్మా. ఆయన ప్రేమ బలవంతము చేస్తున్నదంట. దేని కోసం బలవంతం చేస్తున్నది? దేని కోసం బలవంతం చేస్తున్నారమ్మా? దేవుని యొక్క సువార్త పని చేయటానికి బలవంతము చేస్తున్నది. దేవుని గురించి ప్రకటన చేయటానికి బలవంతం చేస్తున్నది. మేము బాధలు పడుతున్నప్పటికీ, మాకు అనేక సమస్యలు ఉన్నప్పటికీ, ఇరుకులు ఉన్నప్పటికీ, ఇబ్బందులు ఉన్నప్పటికీ ఆయన ప్రేమను పొందుకున్న మేము, యేసయ్య మమ్మల్ని ప్రేమించాడు. ఈ లోకంలో ప్రేమలు అన్నీ మాయ ప్రేమలో యథార్థత లేని ప్రేమలు అమ్మా. ఈరోజు ఎవరి ప్రేమను చూసుకోండి, ఎవరి ప్రేమ. ఒకప్పుడు మా నాన్నగారు అనేవాళ్ళు, అన్నిట్లో కల్తీ ఉందరా కానీ కన్నిటిలో కల్తీ లేదురా అనేవాడు. కన్నిటిలో కల్తీ ఉండదంట, తల్లి పాలలో కల్తీ ఉండదంట, కానీ వాటిలో కూడా ఇప్పుడు కల్తీ అయిపోయిందండి. అవునా? సీరియల్ చూసేవాళ్ళు చూడండి, వాళ్ళు ఏడితే వాళ్ళు ఏం పెట్టుకుంటారు? గ్లేజర్ పెట్టుకుంటారు కళ్ళల్లో. అది పెట్టుకుంటేనే లప నీళ్ళు వస్తాయి. అవునా కదమ్మా? అది నిజమైన ఏడుపా? నిజమైన ఏడుపు కాదు. అక్కడ ఆ ఏడుపులో ఆ కన్నీళ్ళు కూడా కలిసి ఉన్నట్టే కదా. తల్లి పాలు ఈ రోజుల్లో చాలా మందికి ఆ ఇంజక్షన్లు మందులు పడితేనే తల్లి పాలు వస్తున్నాయండి. పాలు తల్లికి ఆటోమేటిక్ పాలు రావాలి, అది నేచురల్ పాలు. కానీ ఇప్పుడు లేదు. అంటే కల్తీ, ప్రేమలో కల్తీ, అన్నిట్లో కల్తీ. తల్లిదండ్రులు చూపించే ప్రేమ కూడా కల్తీ, బిడ్డలు ప్రేమించే ప్రేమలో కూడా కల్తీ అయిపోతుంది ఈ రోజుల్లో. అందుకే కదా ఈ రోజుల్లో చూడండి, ఈ మధ్య కాలంలో అసలు ఎంత భయంకరమైన సంఘటన చూస్తున్నాం మనం. తల్లిని, అమ్మ ఇది తప్పు అంటే చంపేసింది కూతురు ఉన్నారండి, మన 14 సంవత్సరాల అమ్మాయి అంట. తల్లిని చంపేసింది తల్లిని. 14 సంవత్సరాలు. ఎక్కడ? అనిమునికని భర్తని తీసుకుపోయి భర్తని లేపేస్తున్నారు. తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వకపోతే తల్లిదండ్రులను చంపేస్తున్నారు. అన్నదమ్ముల మధ్యలో గొడవల. ఎంత అసలు ఎక్కడుంది ఆ ప్రేమ? యేసయ్య ప్రేమ మనకి పంచి ఇచ్చినప్పుడు ఆ ప్రేమను పంచాలి మనం. ఉందా ఆ ప్రేమ? మనకు ఉండాలి. ఈ లోకానికి లేకపోవచ్చు, కానీ మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య ప్రేమ పొందుకున్న నువ్వు ఆ ప్రేమ ద్వారా మనం ప్రేమించాం. ఈ రోజు మనం ప్రేమించుకున్నాం కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంఘముగా కూడుకుంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఏమంటున్నాడు? ఏ ప్రేమ అంటే ఈ ప్రేమ? క్రీస్తు ప్రేమ. క్రీస్తు ప్రేమని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అపొస్తలుల కార్యములు 5వ అధ్యాయము 14 వచనంలో కదా, పేజ్ ఎగిరింది. 5వ అధ్యాయం 14 2 కొరింథీయులు కదా 14. క్రీస్తు ప్రేమ మిమ్మల్ని బలవంతం చేస్తున్నది, ఏలయనగా అందరి కొరకు
ఒకరు మృతి పొందాలి. అందరి కొరకు అందరూ మరణిస్తే ఎట్ట? ఏసీఏ చూడండి, అందరి కొరకు మనందరూ మరణించడం ఆయనకి ఇష్టం లేదు. మరి అందరి కొరకు నేను ఒక్కనే మరణిస్తాను. ఎంత ప్రేమ ఆయన ప్రేమ! అందుకే ఆయన ప్రేమని అక్కడ మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన ఆ పౌలు జ్ఞాపకం చేసుకొని ఆ ప్రేమను మమ్మల్ని బలం తెచ్చిచ్చినది. అందుకే మేము సువార్తను ప్రకటించుతున్నాము. దేవుని కొరకు మేము దేవుని తెలియజేస్తున్నాము. దేవుని మహోన్నతమైన కృప ద్వారా ఆశీర్వదించిన పడిన మనము దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలి, ప్రకటించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యము. 10వ వచనము, అదే కొరింథీయులకు రాసిన పత్రిక రెండవ కొరింథీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 15వ వచనంలో, ఇంకా జీవించు వారి ఇక మీదట అమ్మా చదవండి దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమని ఆలోచన? జీవించు వారి ఇంక మీదట తమ కొరకు కాక. అర్థమవుతుందమ్మా? ఈ మాటని జీవించు వారి ఇంక మీదట తమ కొరకు కాక అంటే, జీవించుతున్న మనము, యేసు రక్తంలో కడగబడిన మనము, ఆత్మీయంగా తీర్చబడిన మనము, ఆత్మీయ బిడ్డలుగా ఉన్న మనము దేవుని కొరకు జీవించాలి. యేసయ్య మన కొరకు మన ప్రేమించి మన కొరకు మరణించాడు కాబట్టి మనం ఎవరి కొరకు జీవించాలి? జీవిస్తున్నావా ఏమ్మా? ఇప్పుడు కానీ ఎవరు వచ్చి తలా కోటిస్తాను రాండి బయట చెప్తే చాలు అందరు వెళ్ళిపోతారా లేదా? ఏసీ వద్దు, మాకేమొద్దు ఉన్నారు కదండి. కానీ ఏసీ కొరకు జీవించే వారం ఎట్లా అవుతాం? ఏసీ కొరకు జీవించడం అంటే అదే. నీకు ఏది లాభం అనుకుంటున్నావో, ఏది నీకు మేలు అనుకుంటున్నావో, ఏది నీకు సంతోషం అనుకుంటున్నావో, వాటన్నిటినీ వదిలిపెట్టేసి నా అన్నిటికంటే ముఖ్యం నా యేసయ్యే ముఖ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నా యేసయ్యే ముఖ్యం నాకు. అంతే. బ్రతుకుట క్రీస్తు కొరకే లాభం. అదే లాభం మనకి అనుకుంటున్నామా మనం? కానీ దేవుని యొక్క పనివారుగా, దేవుని ప్రేమ చేత నింపబడిన వారుగా, దేవుని యొక్క బిడ్డలుగా మనము దేవుని కొరకు ఉండాలి. అదే అంటున్నాడు కదా ఆయన. ఏమంటున్నాడు? జీవించు వారి ఇంక మీదట తమ కొరకు కాక, మన కొరకు కాక, మన కొరకు బ్రతకటం కాక, దేవుని కొరకు జీవించడం నేర్చుకోండి. పౌలు అలాగే జీవించాడు. దేవుళ్ళు తెలియక ముందు ఒక విధమైన జీవితం. ఇక్కడ మన అందరికి అనుభవమే. దేవుళ్ళు రాకముందు మనం అందరము ఏ విధంగా జీవించామో, దేవుళ్ళకి వచ్చినాక, దేవుని తెలుసుకున్నాక, దేవుని ఆత్మ నింపబడిన తర్వాత, దేవుని యొక్క ఆత్మ ద్వారా నువ్వు నింపబడినప్పుడు దేవుని కొరకు జీవించడం నేర్చుకుంటావు. దేవుని కొరకు సమర్పించుకొని జీవిస్తావు. నువ్వు ఆ విధంగా నువ్వు జీవించలేకపోతున్నావు అంటే దేవుని బిడ్డవి అన్నట్లే. మనం దేవుని బిడ్డలం కాదు. మనం ఇంత త్యాగం చేసిన యేసయ్య కొరకు మనం ఏమి జీవిస్తున్నాం? ఆదివారం వస్తున్నాం పోతున్నాం అంటే సరిపోదు. ఇంకా ఏదో ఇవ్వాలి మనం. దేవునికి ఇష్టమైన నీలో ఉన్నాయి, వాటిని నువ్వు దాచుకోవాలి. దేవుని కొరకు జీవించు. కొంత సమయం ఏర్పాటు చేసుకో. నువ్వు ఏ విధంగా దేవుని నేను సంతోషపరచాలి, దేవుని కొరకు నేను ఏ విధంగా జీవించాలి అని నువ్వు ఆలోచన కలిగి ఉంటే దేవుడు మార్గం తెలుపుతాడు. దేవుడి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు తెలుపుతాడండి. అమ్మా, ఎందుకంటే నా ప్రభు యేసయ్యని నేను నమ్ముకున్న తర్వాత, ఆయన నిజమైన దేవుడని గుర్తిరిగిన తర్వాత, నాకు సమస్తం ఆయనే అని నేను ఆయన కొరకు జీవిస్తున్నాను. సమస్తం ఆయన. నాకు ఈ లోకంలో ఏది అక్కర్లేదు. మీ అందరికీ తెలుసు, ఇక్కడున్న వారందరి కొరకు తెలుసు. నేను దేవుడు ఎప్పుడైతే నన్ను పిలుచుకున్నాడో, నా వ్యాపారం నెలకి 1,00,000 రూపాయలు, లేకపోతే 70,000 నుంచి 1,00,000 రూపాయలు సంపాదించే వ్యాపారం వదులుకున్నాను. నేను మన బిడ్డలకి ఇచ్చేసాను. పెద్ద గొడ్స్ రావాలి. మరి ఇక్కడ నేను ఈ మందిరం నిర్మించే ముందుకు మా ప్లానింగ్ ఏంటంటే, ఇక్కడ రెంట్ హౌస్లో కడితే అది ఒక 70,000-80,000 వస్తాయి మాకు. అయ్యి వదులుకున్నాను. నా దేవుని కొరకు, ఇదిగో నన్ను ప్రేమించి నన్ను ఈ స్థితిలో ఉంచిన నా దేవుడు అడుగుతున్నాడు, రా నువ్వు నా పని చేయటానికి.
అని చెప్పినప్పుడు నేను సమస్తాన్ని వదిలిపెట్టి నాకు ఆ డబ్బు ముఖ్యం కాదు అనుకున్నాను. నా దేవుడే నాకు ప్రధానం ఫస్ట్ అన్న ప్రభు నేను చేయలేను. 2 నెలలు పోరాటం చేశాను నా ప్రభుతో. నువ్వు సేవలోకి రావాలంటే రాలేనయ్యా, నేను మాటగారిని కాదు, నేను చెయ్యలేను, నా వల్ల కాదు అనుకుంటే నువ్వేంది మాట్లాడేది? మోషేతో మాట్లాడలేదా? నా జీవితం అలాంటిదే, మోషే జీవితం లాంటిదే నా జీవితం. నిన్ను ఏర్పాటు చేసుకున్న వాడిని నేను, నీలో ఉండి మాట్లాడేది నేను, నువ్వు కాదు. అవును ప్రియ దేవుని బిడ్డలారా, ఆ విధంగా దేవుని కొరకు జీవించటం మనం నేర్చుకోవాలి. దేవుని కొరకు జీవించిన వాళ్ళు ఉన్నతమైన స్థితిలో ఉంటారండి. దేవునికి నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుని కొరకు జీవించేవారు సొంత లాభం కాకుండా అబ్రాహాము జీవించాడు కదా. అబ్రాహాము నీ ఏకైక కుమారుని నాకు ఏం చేయాలి? బలి. నీ ఏకైక కుమారుణ్ణి చిత్తం ప్రభు. అంతే. తప్పించుకోవటానికి ప్రయత్నం చేయలే ఆయన, తప్పించుకోవటానికి ఆలోచన చేయలేదు ఆయన. తన కుమారుని బలికి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అది ఆయన కొరకు జీవించడం బట్టే. అవకాశం వచ్చినప్పుడు దేవుని కొరకు జీవించండి. దేవుడు అబ్రాహాముని ఉన్నతమైన ఇసుక రేణువుల కంటే, ఆకాశ నక్షత్రముల కంటే నిన్ను నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. హల్లెలూయా. అబ్రాహాము దీవులో నాకు కావాలి ప్రభువా, ఇసాకు దీవులో నాకు కావాలి ప్రభువా, యాకోబు దీవులో నాకు కావాలి ప్రభువా అని ప్రార్థన చేద్దాం. కానీ అలాంటి జీవితం కలిగిన వారుగా మనం ఉంటే తప్పకుండా ఇస్తాడా లేదా? దేవుడు మాట ఇచ్చాడు కదా, నిన్ను తల్లగా చేస్తాను వాగ్దానం ఇచ్చాడు. తోకగా కాదు, తల్లగా నిన్ను చేస్తాను. నమ్మితే దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ విధంగా దేవుని యొక్క జీవించే వారి మీదట మన కొరకు కాక దేవుని యొక్క పని నిమిత్తం మనము జీవించాలని ఆలోచన ఇక్కడ మనకి తెలియజేస్తున్నాడు. ఆ విధంగా దేవుని కొరకు జీవించేవారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం చదివిస్తుంది. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, నీలో పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపణ కలిగిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అందరిలో ఉండడండి. బాప్తిని తీసుకున్నాను నాకు పరిశుద్ధాత్మ వచ్చిందంటే రాదు. పరిశుద్ధాత్మ దేవుడి కొరకు జీవించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటాడు. దేవుని కొరకు నువ్వు ఈ లోకంగా ఏది ఆలోచన చేసుకోకుండా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ నీలోకి వస్తే అప్పుడు నువ్వు దేవుని పని చేయటానికి నీలో ప్రేరేపణ కలిగింది. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం తీయండి. ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 20వ అధ్యాయము 27వ వచనం 27. యెహోవా ఏంటమ్మా? నీవు నన్ను ప్రేరేపింపగా నీ ప్రేరేపణకు లోబడి తిని. ఎవరు? దేవుడు ప్రేరేపణ చేస్తాడు. ప్రార్థన ఉందమ్మా, వెళ్ళండి అమ్మా అని ప్రేరేపణ చేస్తే సాతాడు వండుకోండమ్మా, నిద్రపోండమ్మా, ఏమి పోండమ్మా, ఆడు ప్రేరేపణ చేస్తాడు. చివరికి మనము సాతానికి లోబడకుండా దేవుని యొక్క మాటకు విధేయత చూపిస్తే నిన్ను దేవుడు నడిపిస్తాడు. దేవుని సంఘానికి, దేవుని స్తోత్రం, దేవుని యొక్క సన్నిధికి నడిపిస్తాడు. అది ప్రేరేపణ, అది పరిశుద్ధాత్మ ప్రేరేపణ ఇస్తాడు. ఒక పక్కన ఈడు కూడా ఇస్తాడు, నల్లోడు కూడా ఇస్తాడు, సాతానుడు కూడా ఇస్తాడు. వాడు మాయ మాటలు అంటే అమ్మమ్మ మాయ మాటలు చేస్తాడు. ఆవిడ పని అంతే. పిల్లలకు వచ్చి జాగ్రత్త చూసుకుని ఆవిడేం చేస్తాడంటే, బొజ్జు అమ్మ ఆల్ నైట్ ప్రార్థన, ఈ రోజు కదా ఆల్ నైట్ ప్రార్థన, ప్రతి ఒక్కరు రావచ్చు కానీ రారు. ఎందుకంటే అయ్యో, కానీ నైట్ ఏమన్నా పని ఉందనుకో, నీకు లాభం వచ్చే పని ఉందనుకో, నిద్ర లేదు, ఏం లేదు. అవునా? ప్రభా నాకు శక్తిని మళ్ళీ నేను పోవాలి, నాకు తోడుకోడు ప్రభుని అడుగుతావు. ఇక్కడేమో ఆల్రెడీ ప్రార్థన జరుగుతుంది, నువ్వేమో ఏ పని చేసుకుంటున్నావు? సొంత లాభం కొంత మానుకోండి అంటాడు దేవుడు. అంత మానుకోవద్దు అంటాడు, అంత మానుకోమంటాడు దేవుడు. ఏమ్మా అంత మానుకోమని అంత స్వార్థపరుడు కదా మన యేసయ్య త్యాగశీలి. ఆయన 6 దినాలు మన కష్టపడటానికి ఇచ్చాడా లేదా? 6 దినాలు ఇచ్చాడమ్మా. 7వ దినము నా దినం అయ్యా, ఇక్కడ రాండి. ఎందుకంటే ఈ 6 రోజులు కష్టపడ్డా కదా, నీకు బలహీనత వచ్చి ఉంటుంది, శక్తిహీనత వచ్చి ఉంటుంది, కష్టపడ్డావు కదా. కానీ ఆ శక్తి నీకు ఇస్తాను నా దగ్గరికి వస్తే.
ఆ బలం నీకు ఇస్తాను. బండిలో వెహికల్‌లో పెట్రోల్ అయిపోతే పెట్రోల్ బంక్ పోయి ఎలా పెట్రోల్ నింపుకుంటూ ఫిల్ చేసుకుంటావో, దేవుని దగ్గరికి వచ్చి నువ్వు నూతన పరుచుకుంటావు. హల్లెలూయా. దేవుని సన్నిధికి వస్తే అందుకే దేవుడు ఆ పేరిపడ ద్వారా ఏమంటుండమ్మా, ఇర్మియా భక్తుడు, నీ పేరప్పనతో లోబడితిని, నువ్వు బలవంతము చేసి నన్ను గెలిచితివి. అబ్బా, నాకు ఈ మాట చాలా గుర్తుంటది. ఎందుకంటే నన్ను బలవంతం చేసి నా యేసయ్య గెలిచాడు. ఆయనే కాదు, ప్రతి ఒక్కరు దేవుడికి కావాలంటే వదిలిపెట్టాడండి. దేవుడికి కావాలంటే ఆయన చేతిలో పడ్డామనుకోండి, మనం విడిచిపెట్టుకోలేం. అంతే. అంతగా పేరప్పన యేసయ్య ప్రేమ, ఆయన యొక్క త్యాగపూరితమైన మరణము ఆ పౌల్ని ప్రేరేపించిందంట. పౌల్ని ప్రేరేపించి ఆయనే కాదు, ఈరోజు మనందరం కూర్చున్నామంటే దేవుని సన్నిధిలో ఆయన ప్రేరేపణ ద్వారానే. ఆయన ప్రేరేపణ పరిపూర్ణంగా ఉన్నవాళ్ళు దేవుని యొక్క పనిలో ముందుకు సాగుతూ ఉంటారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక అందుకే ఆయన ఏమంటాడంటే, రోమీయులకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకుంటే, రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. త్వరగా ముగిస్తానమ్మా. ఎలా చనిపోయినంట? మనం బలహీనులమే, అంటే మన పాపులమే, మనం మంచివారమని కాదు. కానీ ఆయన మన ప్రేమించాడండి. అది గొప్పతనం. మంచోళ్ళు ప్రేమించుకుంటారు కదమ్మా, మంచోళ్ళు ఇష్టపడతారు కదమ్మా కదా. కానీ యేసయ్య ఎలాంటాడు? అబ్బా, పెళ్లి చూపులకు వెళ్ళిన వాళ్ళు కుర్రలను చూడాలి. మనం కూడా అందులోనే నాకు మంచి భార్య కావాలి కదా. పెళ్లి చేసుకునే యవనస్తులు మంచోళ్ళే కావాలి. అందకాలు మంచోళ్ళు అంటే ఏంది? ఈ లోపల మంచితనం కాదు వాళ్ళకి కావాల్సింది. ఏది మంచితనం అమ్మా? అందం మోసకరమైన చెప్పినప్పటికీ అదే కావాలి మనకి. కానీ హృదయము, అక్కడ చాలా మంది మోసపోయే వాళ్ళు ఉన్నారు. అందుకే ఈ హత్యలు ఎందుకు చేయబడుతున్నాయి? ఆ అందం చూసే కదా. కానీ ఆ లోపల అందం కావాలి. ఆ లోపల అందాన్ని ఎవరు చూస్తారు? ఎవరు చూడరు. పైన అందమే చూస్తూ ఉంటారు. కానీ ఇక్కడ అందుకే ప్రభు యేసయ్య నిన్ను నన్ను ఆ అందం లేకపోయినప్పటికీ, కురిపి అనే పాపం ఉన్నప్పటికీ, కురిపిగా ఉన్నప్పటికీ యేసయ్య మన్ని ప్రేమించాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన భక్తిహీనుల కొరకు ఆయన చనిపోయాడు. ఇప్పుడు మన భక్తిలో దేవుని యొక్క భక్తిలోకి వచ్చాం. దేవుని యందు భయభక్తుల్లోకి వచ్చాం. మనం భక్తిహీనులు చాలా మంది ఉన్నారు. ఇంకా మన సంఘంలో ఒకవేళ అలాంటివి ఉంటే బలపడాలని ఇక్కడ పౌలు చెబుతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని మాదిరిగా జీవితం జీవించాలని, యేసుక్రీస్తుకి లోబడి జీవించాలని, యేసుక్రీస్తు యొక్క నామంలో రక్షణ పొందుకొని జీవించాలని పౌలు చెబుతున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక, అదే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఈ వచనం చెప్పి నేను ముగిస్తాను. సమయం అమ్మా. ఆయన మరణములోనికి బాప్తిసం పొందిమని మీరు వెలుగరా. క్రీస్తు యేసులోనికి బాప్తిసము, రక్షణ. ఈరోజు రక్షణ భాగ్యం ఇచ్చాడు మనకి ఆయన మరణించడం ద్వారా. ఆ రక్షణ లేకపోతే మనకి ప్రవేశం లేదు. ఎక్కడ ప్రవేశము? నిత్య జీవానికి ప్రవేశం లేదు. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యము. ఆ రక్షణ పొందుకున్న మనము ఆత్మీయలో బలపడండి, ఆత్మీయంగా చిత్తపడండి, ఆత్మీయంగా దేవుని కొరకు ఆరాటం కలిగి ఉండండి అమ్మ. దేవుని యొక్క సన్నిధిలో సమయము సమకూర్చుకోండి. ఈ దేవుని ఆరాధించడానికి, స్తుతించడానికి ఎన్నికపోకూడదు, బలహీన పడవద్దు. మనం ఎప్పుడైతే వెనకపడతామో, ఎప్పుడైతే బలహీన పడతామో, అప్పుడే ఒకడు గర్జించే సింహంలే ఉంటాడట. వాడు సాతానుడు పట్టుకుంటాడు, రటక్కన పట్టుకుని మింగేస్తాడు. అంతే. వాడు మింగితే మన జీవితం పోయినట్టే. ఇంకా ప్రార్థనలో ఎదగలేము, పాటల్లో ఎదగలేము, వాక్యములో ఎదగలేము, విశ్వాసములో ఎదగలేము. ఇంకా ఎక్కడ మనము దేవుల్లో మనం నిలబడలేము, వాడు మింగేస్తే. కనుక దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు యొక్క మరణము, ఆయన త్యాగము వృధా కాకూడదండి. ఆయన మరణము చేత ఏర్పాటు చేసుకున్న మనల్ని ఆ దేవుని యొక్క బిడ్డలుగా, విశ్వాసులుగా, సువార్థికులుగా, ఆయన జతపని వారుగా, లేదంటే మనకు ఏదైతే తలంతులు ఇచ్చాడో అది దేవుళ్ళు వాడబడేటట్లుగా
మనం ముందు ఉండాలని కోరుకుంటూ, ఆ విధంగా యేసయ్య మరణము నిరంతరము జ్ఞాపకం చేసుకొని, ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని, మీరు విశ్వాసం బలపరుచుకోవాలని కోరుకుంటూ, ఈ యొక్క వాక్యము మన అందరి జీవితంలో దేవుడు ఫలింపజేయను గాక. ఆమేన్. చిన్న ప్రార్థన, కళ్ళు మూసుకున్నట్లయితే వాక్య నిమిత్తమైన ప్రార్థన చేసుకుందాం. యేసయ్యానికి వందనములు, స్తోత్రములైనా ఘనమైన నామలు, పరిశుద్ధమైన నామలు నా తండ్రి. ఇదిగోనైనా నీ మరణము ఈ లోకములో ఉన్న అందరి కొరకు ప్రభా మా కొరకు మరణించామనైనా, అందులో నేనున్నాను నాయన. అయా యోహాను సువార్త 3:16 ఇదిగో లోకమును ఎంతో ప్రేమించిన దేవా, అయా మమ్మల్ని ప్రేమించి మా అందరి కొరకు మరణం పొందుకున్నావు. ఆ మరణము ఇదిగోనైనా ఎంత విలువైందో అది తెలుసుకొని నీ కృప ద్వారా అయ్యా మేము ఇదిగో నా తండ్రి నీ యొక్క బిడ్డలుగా రక్షణ పొందుకొని ప్రభా ఆత్మీయంగా జీవించడానికి సహాయం దయచేయమని ప్రభా, సాతాను యొక్క బంధకములు పడిపోకుండా నీ యొక్క కృప మాకు అనుగ్రహించి నీ కృప ద్వారా జీవించలాగిన సహాయం దయచేయమని మా ప్రేరణ యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం అందరూ లేచి నిలబడి కానుకలు సమర్పించుకుంటున్నాం.